బొరుగు ముద్దలు చేయడానికి ఫస్ట్ బొరుగులు, ఆ తర్వాత నేను తగినంత బెల్లం తీసుకొని మునిగేంత వరకు నీళ్లు పోస్తున్నానండి. ఆ తర్వాత బాగా మరిగించాలి. ఆ తర్వాత ఏమైనా రవ్వలు అలా ఉంటే అవి పోవడానికి మనం ఇలా వడపోస్తామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఉడికించాలి. ఆ తర్వాత మనం చెక్ చేయాలి పాకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఇలా వాటర్లో వేసి చెక్ చేస్తే దగ్గరికి అవుతే అప్పుడు మనకు కావాల్సిన పాకం వచ్చినట్టు అనమాట. సో వెంటనే ఇంకా ఆ పాకంని కిందికి దించేసి బొరుగులు వేసేయాలి. అందులో ఫాస్ట్గా కలిపేసి వెంటనే ముద్దలు కట్టేసేయాలండి. లేకపోతే కొంచెం లేట్ అయినా సరే ముద్దలు సరిగ్గా రావన్నమాట, విరిగిపోతాయి. కాబట్టి వెంటనే ముద్దలు కట్టేసేయాలి. ఇలా బొరుగు ముద్దలు ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ అలా తినొచ్చండి. మేమైతే చిన్నప్పుడు బాగా కొనుక్కొని తినేవాళ్ళం. కానీ బయట దొరికే వాటిలో ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తారు, అవి అసలు మంచిది కాదు. సో ఇలా హోమ్ మేడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఈ బెల్లం అనేది ఐరన్ అనమాట. సో చాలా మంచిది ఇంట్లోనే చేసుకొని తింటే.